దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, గంట మార్క్ కొట్టండి. మంది సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టట్లేదురా నానా. గంట మార్క్. హలో చెప్తున్నానా? నేనే కదా బిడ్డ. అవును కదా, ఏదో మన వాయిస్ చేంజ్ లాగా కనబడతాను. అట్టేం లేదు నేనే నా చెల్లి ఎవరికి అని బిడ్డ. నేనే మాట్లాడతా. అయితే సార్ మీరు మంచి లైన్ మొత్తానికి అయితే ఎతికి పెట్టారు. ఎతికి పెట్టడం కాదు నాన్న, ఒక్కటి కాదు. ఇప్పుడు ఏసు చెప్పినది ఏసే ఖండించుకునేది చాలా ఉన్నాయి. లేదు అట్లా ఏం లేవు, కానీ మీరు అలా అనుకున్నారు, అపార్థం చేస్తున్నారు అంతే తప్ప ఏం లేదు. అయితే ఇప్పుడు అందులో ఉన్న స్టోరీ ఏంటంటే, యాక్చువల్ గా మీరు పైనుంచి చదివారు మొత్తం? చదివాను. అది ఏంటంటే మనుషుల గురించి ఒక ఉదాహరణ చెప్తూ, ఒక రాజు వేరే దేశం మీద యుద్ధానికి వెళ్తూ ఆయన పట్టణంలో ఉన్న ప్రజలకు ఏం చేశాడంటే కొన్ని డబ్బులు ఇచ్చాడు. 10 మీనాలు అని చెప్పి అక్కడ రాశారు. అక్కడ ఉన్న సందర్భం ప్రకారం, సరే మనం అనుకున్న ప్రకారం ఒక 10 రూపాయలు అనుకుందాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపాయి ఇచ్చాడు అనుకుందాం, ఒక 10 మందికి. అలా ఇచ్చేసి మీరు దీన్ని వ్యాపారం చేయండి, లేదంటే దీన్ని ఏదో ఉపయోగించండి అని చెప్పి నీకు అలా అర్థమైంది. ఉదాహరణ చెప్తాను సార్, నేను ఒక్క ఉదాహరణ నేను చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు రాముడు సీతను తీసుకెళ్లి అడవిలో వదిలేసి రమ్మన్నాడు. అవును. అక్కడ ఏంటి సందర్భము? ఆ సందర్భం ఏమిటిదంటే, ఒక చాకలి వ్యక్తి ఏమంటాడంటే, నిజానికి ఇది ఒక స్టోరీ. ఇది ఫస్ట్ ఇప్పుడు ముందు జరిగింది వినాలి. అదే అంటున్నాను సార్ నేను. భార్యను వదిలేయమని కాదు కదా దాని అర్థం. వదిలేయమనే చెప్పాడు. ఆ ఒక్క సందర్భంలో అంతే తప్ప హిందువులందరూ భార్యను వదిలేయండి అని అర్థం లేదు. కాదు కదా. అలాంటి సందర్భమే ఇది కూడా. ఏంటంటే దేవుడు నిన్ను భూమి మీదకి పంపించాడు మంచి పనులు చేయమని. నువ్వు మంచి పనులు చేయకుండా నువ్వు భూమి మీద అకారణంగా ఏమంటే నీకు నచ్చినట్టుగా నచ్చిన విధంగా ప్రవర్తించి, అంటే చెడ్డ పనులు చేసి ఎవరినొకరిని చంపి, లేదంటే ఎవరో ఒకరి దగ్గర దొంగతనం, ఏదో సంథింగ్ మొత్తానికి దేవుని మీద భయం లేకుండానో, లేదంటే లోకంలో ఉన్న రూల్స్ పాటించకుండానో నువ్వు చెడ్డవానిగా బతికి చచ్చిపోతే అప్పుడు నువ్వు ఆటోమేటిక్ గా నువ్వు దేవుణ్ణి ధిక్కరించినట్టే కదా. అప్పుడు నువ్వు ఆటోమేటిక్ గా చనిపోతావు అని అక్కడ దాని అర్థం, అంతే తప్ప అందరినీ చంపమని దాని అర్థం లేదు బిడ్డ. నీకు అలా అర్థమైంది. కరెక్ట్ చెప్తాను. అక్కడ వచ్చేసి 10 మందికి 10 ఆనాలు అంటే 10 మందికి అప్పచెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, ఆయనని నమ్మేటట్లు చెయ్యాలి అందరు కలిసి 10 మంది. కొందరు ఏం చేశారు అంటే, మీకు అర్థమైంది చెప్పండి. అదేనా 10 మందిని ఆయనను నమ్మేటట్లు ప్రచారం చేయమని చెప్పాడు. 10 మందికి ఇచ్చాడు ఆ వరం. వరం ఇచ్చాడు. కొందరు ఏం చేశారంటే పాటించారు, కొందరు పాటించలేదు అని అలా కథ చెప్పుకుంటూ లాస్ట్ కి వచ్చేసి ఏమని చెప్పాడు అంటే, నన్ను నమ్మని. లాస్ట్ కి ఇప్పుడు అంతా జరిగింది మీరు చెప్పిన సందర్భము మీకు అలా అర్థమైంది. యాక్చువల్ గా అక్కడ సందర్భం అది కాదు. మీరన్న కాన్సెప్ట్ ప్రకారం అనుకున్నా కూడా ఒక మనిషి బలవంతంగా ఎప్పుడు అవతల వ్యక్తిని మార్చలేడు. వాని క్యారెక్టర్ వల్ల మారచ్చు. వాడు మంచివాడిగా బతికితే అంతే చాలు. వాడు మంచివాడిగా బతకలేదు. ఇలాంటి పదము బైబిల్లో లేనే లేదన్నావు. యేసుక్రీస్తు చంపమని చెప్పాడు. నన్ను నమ్మని నా శత్రువులని ఇప్పుడు క్లియర్ గా పెట్టాను. సందర్భం వేరే. ఇప్పుడు అట్లాంటి నేను కూడా ఇందాక చెప్పాను సందర్భం, రాముడు భార్యను వదిలేయమన్నాడు. భార్యను వదిలేయమన్నాడు, కానీ దానికంటే ముందు సందర్భం కూడా తెలుసుకోవాలి కదా. అట్లాంటిదే ఇది కూడా. కాదు, ఈయన డైరెక్ట్ చంపమంటున్నాడు. నన్ను నమ్మని వాళ్ళని, నన్ను నమ్మని నా విరోధులని. ఇప్పుడు ఈయన డైరెక్ట్ చెప్తున్నాడు చంపమని. ఆయన రాముడు అక్కడ అందరి భార్యలను వదిలేయండి నాలాగేం చెప్పలేదు. ఒకటన్నా ఆయన వదిలేశాడు. ఇప్పుడు ఒకటన్నా రామాయణం చూసుకుంటే మన జీవితం కనిపిస్తుంది. మనలోన ఏ భావాలు ఉన్నాయో అవల్ల కనిపిస్తాయి. రామాయణంలో భార్యాభర్తల బంధం కనిపిస్తుంది.
ఇందులో కూడా కనిపిస్తుంది మనం ఎతికితే, మనం నెగిటివ్ ఎతికితే నెగిటివే లేదు కనిపిస్తుంది. లేదు లేదు, నువ్వు ఇక్కడ అలా కాదు, డైరెక్ట్ సంహరించుడి అని చెప్పాడు. ఇప్పుడు ఇదే పదము అంటే ధర్మాన్ని రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది. ఒకవేళ నువ్వు ధర్మాన్ని రక్షించకపోతే అవును ఇవ్వగండి. కానీ ఇప్పుడు ఒకటి బిడ్డ, ధర్మాన్ని ఇప్పుడు ధర్మాన్ని రక్షించమని చెప్పాడే గాని ధర్మము అందరూ నీ ధర్మం లేకే రావాలని ఆయన చెప్పలేడు. ఇప్పుడు ఒకటి బిడ్డ, ఇప్పుడు ఒకటి కృష్ణుడు ఏం చెప్పాడు, కృష్ణుడు ఏం చెప్పాడు అంటే, ఒకటి బిడ్డ కృష్ణుడు ఏం చెప్పాడు అంటే, ఏ ధర్మమైనా పాటించు, నువ్వు ఎవరినైనా అనుసరించు. చెప్పాడు భగవద్గీతలో వచ్చేసి 18:63 ఉంటుంది, గుడ్డిగా అనుసరించకు, సంపూర్ణంగా విశ్లేషించి నీకు నచ్చిన రీతిలో నడుచుకో. భగవద్గీత 18:63 ఉంటుంది నాన్న. భగవద్గీతలో గుడ్డిగా అనుసరించకు, ఆయనను కూడా నమ్మమని చెప్పలేదు ఆయన. కానీ నువ్వు గుడ్డిగా అనుసరించకు, ఏది పడితే అది అనుసరించకు, సంపూర్ణంగా విశ్లేషించి నీకు నచ్చిన రీతిలో నడుచుకో. అంతే కానీ నువ్వు నన్నే నమ్మాలి, నన్ను నమ్మకపోతే చంపేస్తా అనే పదము. కానీ ఇప్పుడు డైరెక్ట్ చెప్పాడు, చాలా మంది చంపించాడు. లేదు లేదు లేదు, అది పాత నిబంధన కథ వదిలేసేయండి. చాలా మంది పాస్టర్లు ఏమంటారంటే, పాస్టర్లతో మేము అడుగుతుంటాం కదా, పాత నిబంధన కొట్టివేయబడ్డది అని చెప్తారు. పాత నిబంధన కొట్టివేస్తే కొత్త నిబంధన లేనే లేదు బిడ్డ, అర్థమైందా? ఇప్పుడు నా తండ్రి అనేది యేసు ఎవరిని అన్నాడు? దేవుని అన్నాడు. ఎవరు దేవుడు? అదే యెహోవా అని రాశారు. మళ్ళీ యెహోవా లేనిది లేదని ఎవరన్నారు? అది సగం మందికి అర్థం కాక వాళ్ళు అన్నారులే కానీ అది తప్పు, అది తప్పు, అది తప్పు. సగం మందికి సగమే తెలుసు, అదే వచ్చింది ప్రాబ్లం. ఇక్కడ ఏం లేదు, మీరు అపార్థం చేసుకున్నారు. ధర్మో రక్షిత అంటే ధర్మాన్ని రక్షించే వాళ్ళని రక్షిస్తుంది, రక్షించిన వాళ్ళని నాశనం చేస్తుంది అనే కదా దాని అర్థం. ఇప్పుడు కాదు కాదు కాదు, ధర్మము నువ్వు రక్షిస్తే ధర్మం నువ్వు రక్షిస్తే ధర్మం అన్నాడు ఆయన. ధర్మము అంటే ఏమిటిది? ఒకటే మంచి ధర్మము అనే పదములోనే ధర్మము అనే పదములోనే సరే, నేను ఒకటే సింపుల్ కాన్సెప్ట్ చెప్తాను సార్ మీ దాంట్లో. దీనికి ఆన్సర్ చెప్పండి, నేను ఇక వదిలేస్తాను. ఇప్పుడు మీ హిందుత్వంలోనే ఉందాం కాసేపు. చెడ్డ పనులు చేసేవాడు వాడికి చెడు జరగదా? చెడు కంపల్సరీ జరుగుతుంది. చెడు పని సింపుల్, ఇది కూడా అదే ఆన్సర్. అక్కడ మంచి చేయని వానికి చెడు జరుగుతుంది అని చెప్పాడు. అక్కడ చెడు జరగమని చెప్పట్లేదు నాన్న, ఇక్కడ శిష్యులకు చెప్తున్నాడు ఈయన. శిష్యులకు ఏమని చెప్తున్నాడు అంటే, అది ఉపమానము. ఆ రాజు చెప్పినట్టు చెప్పాడు, ఈయన చెప్పినట్టు చెప్పలే. ఆ రాజు ఆ మాట అన్నాడని చెప్పాడు. అంత కథ అంతా అయిపోయినాక ఇది చెప్పుకొచ్చాడు ఆయన, చెప్పి వెళ్ళిపోయాడు. చెప్పి వెళ్ళిపోయాడు. పూర్తిగా చదువు బిడ్డ, నేను ఇప్పుడే చదివాను, కావాలంటే మీరు మళ్ళీ ఒకసారి చదవండి. నేను చదువుతున్నా, ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. అది చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. లేదు, రాజు చెప్పినట్టు లేదు, ఆయన్నే చెప్పాడు. ఆయన నోటి నుంచి ఆయన చెప్పాడు బిడ్డ. నువ్వు మళ్ళీ ఒకసారి కథలో రాజు క్యారెక్టర్ చెప్పాడు. రాజు క్యారెక్టర్ అయిపోయింది, రాజు క్యారెక్టర్ అయిపోయింది. రాజు క్యారెక్టర్ ఎలా చెప్పుకుంటూ వచ్చాడంటే, వాళ్ళని ఇప్పుడు ఆయన మాట వినని వాళ్ళు ఎవరున్నారు? అక్కడ ఉన్న వాళ్ళు శిష్యులే కదా. శిష్యులకి చెప్తున్నాడు, వాళ్ళు ఎవరేం లేదు, శిష్యులకి చెప్తున్నాడు, శిష్యులకి చెప్తున్నాడు ఈ విషయము, శిష్యులకే చెప్తున్నాడు. శిష్యులకే కథ చెప్పి కథలో ఆ రాజు ఆ మాట అన్నాడని చెప్పి వెళ్ళాడు. మీరు దాన్ని అపార్థం చేసుకున్నారంటే కాదు, ఆ రాజు అన్నట్టు లేదు బిడ్డ, ఆయన్నే చెప్పినట్టుంది. యేసు చెప్పి బయలుదేరను అని ఉంటుంది. అవును, చెప్పి బయలుదేరాడు. రాజు చెప్పాడు అని చెప్పలేదు. ఉపమాన రీతిగా కూడా భయపడించకూడదు. మీనాలు ఇచ్చింది ఎవరు? రాజే కదా. శిక్ష ఇచ్చింది ఎవరు? రాజే కదా. అట్లాంటప్పుడు లాస్ట్ లైన్ కూడా ఇప్పుడు ఒకటి మీనాల కథ అది అయిపోయింది.
మీనాల కథ ఆటికి అయిపోయింది. మీనాల కథ అయిపోయిన తర్వాత ఆ లైన్ కూడా కథలోదే. లేదు లేదు కాదు కాదు లేదు 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 మీరు కావాలంటే 10 సార్లు చదవండి. ఆ లైన్ కూడా కథలోదే. మీరు అపార్ట్మెంట్ చేస్తున్నారు లేదు దాంట్లో అన్నావు. నేను తీసి చూపించేప్పటికి ఇది ఇంకోటి ఉపమానం అంటావు. ఇది లేదు నాన్న, ఇదే విషయం పట్టుకొని ఇదే లెక్క పట్టుకొని గోవాలో చాలా మందిని ఊచుకోతకు వచ్చారు. చంపారేమో మూర్ఖులు కానీ నాకు తెలియదు. సమర్థించట్లేదు కానీ అది తప్ప చదువు మొత్తం మూర్ఖుడే అవుతాడు. రామునితో ఒక పిలవడి అన్నట్టు చదివారు వాళ్ళు కూడా. ఒకవేళ అంతే తప్ప అది అర్థం వేరే. నిబంధనకు చర్చకు వస్తావా? పాత నిబంధనల చర్చకు వస్తా అంటే ఈ రోజు నైట్ నేను పెట్టిస్తాను. నేను మన వాళ్ళే ఉన్నారుగా, మంచిగా మాట్లాడతారు. నీకు ఒక్క బూతు పదం రాదు. ఎవరు మనోళ్ళు అంటే రాము అని ఉన్నాడు, ఆయనతో పెట్టిస్తాను. రంగా అని ఉన్నాడు, ఆయనతో కాదు కదా. గోపితో నువ్వు మాట్లాడలేవు బిడ్డ, ఇడిచిపెట్టు. ఇప్పుడు గోపి దాంట్లోకి వచ్చిన ఒకటి నాన్న, గోపి అన్న ఎలాంటి వ్యక్తి అంటే నువ్వు బూతు వాడితే బూతు వాడతాడు. ఇప్పుడు ఆయన ఫస్ట్ నుంచి అలాగే ఉన్నాడు. ఎప్పుడైతే వీళ్ళకు ఒకటి చెప్తాడు, ఇప్పుడు నాకు కూడా అనీ జాన్సన్ ఒక సినిమా తీశాడు. ఇప్పుడు కరుణాకర్ సుగుణ యేసుప్రభు గురించి ఒక సినిమా తీశాడు. ఎలా తీశాడు? హీరోగా చూపించాడు. ఆయన హీరోనే. ఆయన యేసుప్రభు అంటే హీరోలాగానే చూపించాడు. అన్ని అసలుకి ఆయన అద్భుతంగా చూపించాడు. పాస్టర్లు చేసే మోసాలు మాత్రమే చూపించాడు. కానీ హనీ జాన్సన్ ఏం చేశాడు? ఇప్పుడు ఒకటి నాన్న, ఇప్పుడు మరియమ్మ గురించి వీళ్ళు మరియమ్మ గురించి ఎత్తుతున్నారు అంటే వాడు తీసిన సినిమాల వల్లనే. వాడు బ్రహ్మ గురించి తీస్తాడు. నువ్వు చూడు ఒకసారి, ఒకటి నాన్న, హనీ జాన్సన్ ఛానల్ లేకపోయి సినిమాలు చూడు, అని సినిమాలు చూడు. ఎంత వల్గర్ గా ఎందుకు తీస్తాడు? ఉందే లింగమర్మం ఒకటి, బ్రహ్మ గురించి ఒకటి సినిమా తీశాడు. ఇవల్ల మళ్ళీ లింగమర్మం అలాగే ఉందా కథ? లేదు అలాగే లేదు. నీకు అది కథ వేరు, దాని మర్మం వేరు, అది వేరు. అసలుకి నువ్వు వీడు తీసింది క్లారిటీ ఇచ్చాడు, అలాగే చూపించాడు ఆయన కూడా. ఎవరు కౌంటర్ ఇచ్చుకుంటూ కరుణాకర్ ఏమని చేశాడు? కౌంటర్ ఇచ్చుకుంటూ అదే మునులు బయటికి వెళ్తే వాళ్ళ భార్యల దగ్గరికి శివుడు ఇట్లా దిగంబర రూపంలో వచ్చాడు, మునులు వచ్చి చెప్పించారని. అవును, మరి ఇంకా అదే కదా కథ. అవును, కానీ వల్గర్ గా తీయలేదు. మీరు ప్రామాణిక గ్రంథాలు ఏవో ఆయన శివపురాణం ప్రకారం అట్లా తీసాడు. వానికి అవసరం లేదు. వాడు బైబుల్లో యేసు గురించి సినిమా వాడు తీయాల్సిన సినిమా ఏంటి? ఇప్పుడు మేరీ గురించి ఇంత గలీజుగా మాట్లాడుతున్నారు అంటే వాని వల్లనే. వాడిని చెప్పు తీసుకొని కొట్టండి ముందు. వాడిని ఫస్ట్ ప్రశ్నించండి. మీరు ప్రశ్నించండి నాన్న, మేమొద్దు. మీరంతా ప్రశ్నిస్తే మీరేం చేస్తున్నారంటే వాడేదో కౌంటర్ ఇచ్చేపాటికి మీరు సపోర్ట్లు కొట్టేస్తున్నారు. వానికి వీళ్ళు కౌంటర్ ఇవ్వడం వల్ల మేము సపోర్ట్లు కొడుతున్నాము. ఇది జరుగుతుంది. ఇది అంతేకాని అంతే. ఒకటి, ఇప్పుడు వాడిని ఫస్ట్ నీకు ఇప్పుడు వీళ్ళు వల్గర్గా తీయాలంటే తీయరా బిడ్డ సినిమాలు? ఇది ఎందుకంటే కొద్దో గొప్ప నీతి అనేది వీళ్ళలోన మనసులో ఉంది. వద్దు, ఇది ఇట్లాంటివి తీయకూడదు. కొందరు అన్నారు మరియమ్మ గురించి సినిమా వస్తుంది తీస్తున్నారు, అది మధ్యలో అందరు ఉండి వద్దు, అట్లాంటివి వద్దు, వాడంటే పియ్యి తిన్నాడు, మనం తినాల్సిన అవసరం లేదు, మనం ప్రశ్నిద్దాం, మనం ప్రశ్నించే టైపులో సినిమాలు తీద్దాం అనే టైపు అలాంటి సినిమాలే తీస్తున్నారు. ప్రశ్నిస్తున్నారు. ప్రతి దానికి ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకి సమాధానం దొరకక ఇప్పుడు ఒకటి బిడ్డ, ఒకటి బిడ్డ, సపోజ్ ఒకటే చెప్తా, నీ పెండ్లాం మంచిది కాదు అని చెప్పాను అని అనుకో. అన్నాను, నిన్ను అనుకో. నువ్వేమనాలి? ఎలా మంచిది కాదురా, ఎట్ట నిరూపించరా లంజవడక, చెప్పు తీసుకొని కొడతా, నా పెండ్లాం మంచిది కాదని చెప్పినావు, ఎలా మంచిది కాదో ఎవరితో మండుకునిందో చూపిరా లంజవడక అని చెప్పాలి. అలా చెప్పకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, అయ్యో నా పెండ్లాం మంచిది కాదంటవా, నీ పెండ్లాం కూడా మంచిది కాదంటున్నారు. అంతే, నువ్వు అంటున్నావు,
నేను నిన్నంటే అదే వచ్చింది మరి నిన్ను ఇప్పుడు ఆమెను నీ పట్టుకోవాలిగా. పిల్ల మంచిదో చెడ్డదో నువ్వు నిరూపించుకోకుండా నువ్వు నన్ను ఈ రివర్స్ లో ఆహా, నీ పిల్ల అదే కూడా అదే మంచిది మీరు కాదు అన్నది నాకు అంటున్నావు. అర్థమైంది. ఇప్పుడు ఆ పురాణాల క్యారెక్టర్లు మీరు పట్టుకురాలేదు, నేను పట్టుకురాలేను కాబట్టి అదే బాధన వస్తుంది లాస్ట్ కు. ఇప్పుడు నీవోడా ఒకటి నాన్న నావోడా, నువ్వు పురాణాలు మంచిగా నేను పురాణాలు మంచి చదవాలంటే చాలా ఒకటి నాన్న ఒక జీవితం. పురాణం పురాణాన్ని ఒక్కరు మాత్రమే చదవగలుగుతారు, అర్థం చేసుకునగలుగుతారు. ఆయన జీవితాంతం అదే ఉంటుంది. మాట్లాడేసాం బైబిల్ అలా కాదు కదా. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నేను కూడా మా వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తాను. లేదు ఇడిచిపెట్టద్దండి, వాటి బండ బూతులు తిట్టండి, కౌంటర్ చెప్తాను, ఇయ్యనే వద్దు. చెప్తాను. నీ గురించి నువ్వు చెప్పుకోరా నాయనా చర్చిలా అని చెప్పు సరే చెప్తాను. అంతే. నీకు యేసు ప్రభు గురించి ఒకటే చెప్తే ఎందుకు వస్తుంది బిడ్డ? వానికి అవసరం ఆ సినిమాలు తీయడము, సినిమాలు తీసి కర్ణాకర్ ఎలా తీసాడు సందేశాత్మకంగా. అది ఎలా ఉంది సినిమా, హీరో అసలుకి యేసు ప్రభు అంటే ఇలాగ ఉంటాడు అనేటట్లు తీశాడు, ఆలోచింపజేశాడు. అవును, చూడు ఒకసారి కర్ణాకర్ సుగుణ నేనే దేవుణ్ణి సినిమా పేరు చూడండి. ఇంకొక విషయం బిజీలో ఉన్నాను సార్. ఓకే ఓకే ఓకే, మళ్ళీ చేస్తాను బిడ్డ. మళ్ళీ కొంచెం నీ కౌంటర్ ఇవ్వాలి, మళ్ళీ చేస్తా.